అందరికీ నమస్కారం. శ్రీ మాత్రే నమః. ఓం నమ శివాయ. ఓం శ్రీ సాయిరామ్. మే 6వ తారీఖు మంగళవారం రోజున కుంభరాశి వారికి మధ్యాహ్నం 2 తర్వాత ఒక రహస్యం అనేది బయటపడుతుంది. ఇంతకీ కుంభరాశి వారికి రహస్యం బయటపడుతుంది. అది ఎలా ఉంటుంది, ఆ రహస్యం యొక్క ప్రభావం అనేది వీరిపైన ఎలా పడుతుంది, మంచిగా ఉంటుందా చెడుగా ఉంటుందా అనేటువంటి పూర్తి అంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇక వీడియోలోకి వెళ్తే గనక, కుంభరాశి అనేది రాశి చక్రంలో 11వ రాశి. ఇక ధనిష్ట 1, 2, 3, 4 పాదాలు, శతభిషం 1, 2, 3, 4 పాదాలు, పూర్వభద్ర 1వ పాదంలో జన్మించిన వ్యక్తులని కుంభరాశిగా పరిగణిస్తూ ఉంటారు. ఈ రాశ్యాధిపతి వచ్చేసి శనేశ్వరుడు. ఇక కుంభరాశి వారి యొక్క వ్యక్తిత్వం గురించి కనుక పరిశీలించినట్లయితే కనుక, ఈ రాశి వారు చాలా మంచి వ్యక్తులు. ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి గోచారం కూడా చాలా అనుకూలంగా ఉంది. ఇక ఈ రాశి వారికి తప్పకుండా కూడా మంచి లక్షణాలు అయితే ఉంటాయి. కుంభరాశి వారి గురించి ఒక రహస్యం అనేది తప్పకుండా బయటపడుతుంది. వీరికి ఈ రహస్యం అనేది ఎలా బయటపడుతుంది అంటే కనుక, వీరు ఖచ్చితంగా కూడా కొన్ని నియమాలను పాటించాలి. వీరు పొరపాటున కూడా ఎవరిని కూడా నమ్మకూడదు. ముఖ్యంగా వీరు ఎవరిని కూడా నమ్మకూడదు. ఎవరిని నమ్మినా కూడా మీకు చాలా సమస్యలు అయితే వస్తాయని చెప్పుకోవచ్చు. ఎవరిని అయినా నమ్మి మీ రహస్యాలను బయట పెట్టకూడదు. ఈరోజు మీ రక్త సంబంధికులే ఎవరు చాలా మంచి వ్యక్తులు. ఇక మీకున్నటువంటి సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి. ఈ సమయంలో మాత్రం మీకున్నటువంటి సమస్యలు తొలగిపోతాయి. కాకపోతే మీరు కొంతమందిని నమ్మకూడదు. నమ్మితే సమస్యలు పెరుగుతాయి. నమ్మకుండా జాగ్రత్త పడితే మాత్రం మీకు అదృష్టవంతులని చెప్పుకోవచ్చు. అయితే మీకు దరిద్ర బాధలు సైతం తొలగిపోయి అదృష్టం అనేది కలిసి వచ్చి, మీ కుటుంబంలో కూడా మీకు అన్ని విధాలుగా కూడా గౌరవం, పేరు, ప్రతిష్ట లభించాలి అన్నా సరే మీరు తప్పకుండా ఈ పరిహారాన్ని చేయాల్సి ఉంటుంది. కుంభరాశి వారు ఎవరైతే ఉన్నారో, మూగజీవులకు ఆహారాన్ని పెట్టాలి. ఎందుకంటే మనం ఆహారాన్ని మూగజీవులకు పెట్టడం వలన మనకు ఏవైనా దోషాలు ఉన్నా, గ్రహాలు అనుకూలించకపోయినా సరే వాటి ప్రభావం అనేది తొలగిపోయి గ్రహాల యొక్క అనుకూలత అనేది పెరుగుతుంది. గ్రహాలు అనేటివి అనుకూలించి ఇక మనకు అదృష్టం అయితే కలిసి వస్తుంది. ఇక కుంభరాశి వారు ఎవరైతే ఉన్నారో, గ్రహాల అనుకూలతతో వీరు దరిద్రం అంతా కూడా తొలగిపోయి కుంభరాశి వారికి బాగుంటుంది. అయితే ఇక మనవారే కదని నమ్మి మీరు పొరపాటున కూడా మీ యొక్క పర్సనల్ విషయాలను షేర్ చేసుకోకూడదు. ఒకవేళ ఎప్పుడైనా సరే మీరు ఎవరితోనైనా కొన్ని పర్సనల్ విషయాలను పంచుకోవడం వలన ఆ విషయాలు అన్నీ ఈ సమయంలో బయటకి వస్తాయి. ఇలా మీకు కొన్నిసార్లు ఏం జరుగుతుందో అర్థం కాదు. మేము ఇంతగా నమ్మినటువంటి వ్యక్తులు ఇలా మోసం చేశారా అని బాధపడుతూ ఉంటారు. అలానే ఆ రోజు మొత్తం కూడా మీకు ఒక బాధలాగా మిగిలిపోతూ ఉంటుంది. ఆ రోజంతా కూడా మీకు బాధపడుతూ ఉంటారు, ఒంటరిగా ఫీల్ అవుతూ ఉంటారు. మనం సొంత వ్యక్తులుగానే ఫీల్ అయ్యాము, వారేమో ఇంతగా మనల్ని బాధ పెడుతూ ఉన్నారు అని కూడా చాలా బాధపడుతూ ఉంటారు. కానీ వీరికి ఎంత అయినా సరే ధైర్యం చాలా ఎక్కువగా ఉంటుంది. వీరి యొక్క ధైర్య సాహసాలు ఏవైతే ఉన్నాయో అవి వీరిని ఖచ్చితంగా కూడా ఒక మంచి స్థాయిలో అయితే నిలబెడుతూ ఉంటాయి. వీరికి ఉన్నటువంటి ధైర్యం అనేది చాలా సామాన్యమైనది కాదు, చాలా గొప్పది. ఈ ధైర్యంతో ఖచ్చితంగా వీరు ఏదైనా సరే సాధించగలము అనేటువంటి గొప్ప దాంట్లో ఉంటారు. అదేవిధంగా ఈ యొక్క కుంభరాశి వారికి మాత్రం మధ్యాహ్నం 2 తర్వాత ఒక రహస్యం అనేది తెలుస్తుంది. ముఖ్యంగా వీరు ఎక్కడైతే ధనాన్ని దాచారో, చాలా రహస్యంగా మీరు ధనాన్ని దాచారో, ఎవరికి తెలియకుండా కొంచెం కొంచెం డబ్బుని సేవ్ చేసుకుంటూ ఆ డబ్బుని మీరు చాలా జాగ్రత్తగా, ఇంకా కుంభరాశి వారి మనం ఎవరికి తెలియకుండా కూడా చాలా రహస్యంగా దాచుకున్నటువంటి ధనం కానీ, అలానే కొంచెం రహస్యంగా ఎవరికి తెలియకుండా దాచుకున్నటువంటి విషయం కానీ ఈ రోజున బయటపడే అవకాశం అయితే కనిపిస్తూ ఉందని చెప్పుకోవచ్చు. అయితే మరి ఈ యొక్క కుంభరాశి వారికి ఏ విధంగా దాచుకున్నటువంటి, అలా వీరు రహస్యంగా దాచుకున్నటువంటి డబ్బు ఏదైతే ఉందో అది కూడా 100% కూడా అది ఈ సమయంలో బయటపడే అవకాశం అయితే ఉంటుంది. కనుక ఈ విషయంలో కూడా మీరు కాస్త జాగ్రత్తను తీసుకోవాలని అనేది ఉత్తమమైనటువంటి ఫలితాన్ని తెచ్చిపెడుతుంది అని చెప్పుకోవచ్చు.
ఇక ఇలా 100% కూడా మీ యొక్క సమస్యలు తొలగిపోవాలి అన్నా, లేదా మీకు ఆర్థిక పరంగా కలిసి రావాలి అన్నా, అలాగే మీ యొక్క శత్రువులు ఎవరైతే ఉన్నారో వారి బారి నుండి మీరు బయటకి రావాలి అన్నా కాస్త జాగ్రత్త అయితే చాలా అవసరమని చెప్పుకోవచ్చు. ఇదే విధంగా చూసుకున్నట్లయితే కనుక కుంభరాశి వారు చాలా మంచి వ్యక్తులు. ఎవరు కొంచెం మాట్లాడిన వారికి వీరి యొక్క రహస్యాలను చెప్తూ ఉంటారు. అలా కాకుండా మీరు స్ట్రాంగ్గా ఉండాలి. ఎవరితో కూడా మీ యొక్క రహస్యాలను పంచుకోకూడదు. ఎవరు ఎంత మంచిగా మాట్లాడినా సరే వారి లోపల బుద్ధి ఎలా ఉంటుందో ఎవరం కూడా గెస్ చేయలేము. కనుక ఎవరితో కూడా అంత సులువుగా కలిసిపోకూడదు. అంటే కలిసిపోయి మాట్లాడడం తప్పులేదు, కానీ మన యొక్క రహస్యాలను చెప్పుకోవడం అనేది అది కాస్త మనకి ఎప్పటికైనా సరే హాని కలిగింపచేస్తుందని గుర్తుపెట్టుకోవాలి. ఇలా కుంభరాశి వారు ఎవరైతే ఉన్నారో కాస్త జాగ్రత్తగా మీరు ఆచితూచి అడుగులు వేయండి. కాస్త జాగ్రత్తగా కూడా మీ యొక్క పనులను మీరు అంటే పైన శ్రద్ధ పెట్టండి. అలాగే ఎవరినైనా ఏదైనా విషయాలను షేర్ చేసుకునే ముందు కూడా ఆలోచించండి. 1-2 సార్లు ఆలోచించండి. ఇప్పుడు ఈ విషయం మీతో షేర్ చేసుకోవచ్చా, లేదా ఈ విషయాన్ని మీతో షేర్ చేసుకోవడం వలన మనకేమైనా మంచి జరుగుతుందా, చెడు జరుగుతుందా, ఇంతకీ ఈ యొక్క అంటే మంచి చెడులు పక్కన పెడితే కనుక దీనివల్ల మనకి అంటే లాభమా నష్టమా, ఇంతకు మనం చేయవచ్చా లేదా, మన కెరియర్ పరంగా ఏమైనా ఎఫెక్ట్ పడుతుందా అనేటువంటి దానిపైన కూడా పూర్తి అవగాహన అనేది పెంచుకోవడం వల్ల మంచి ఫలితాలు అయితే ఉంటాయి అని చెప్పుకోవచ్చు. అటువంటి దానిపైన పూర్తి అవగాహనను మీరు పెంచుకోండి. అలా మీ యొక్క అవగాహన దానిపైన పూర్తిగా పెంచుకోవడం వలన ఏమవుతుంది అంటే కనుక మీకు రాబోయే ఆపద అనేది తొలగిపోయే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది. ఇక ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఎలా ఉన్నారు, ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఎలా ఉంటుంది, అలానే ఈ రాశి వారికి ఎలాంటి రహస్యం అనేది బయటపడుతుంది అనేటువంటి అంశాలను కూడా తెలుసుకున్నాం కదా. ఇక వీడియోని మాత్రం ఇక్కడ కూడా స్కిప్ చేయకుండా చూసారు కదా. మీరు ఎక్కడైతే పర్సనల్గా డబ్బుని దాస్తూ ఉన్నారో ఆ విషయంలో మాత్రం మీకు కొంత అంటే సమస్యలు వచ్చే అవకాశం అయితే ఉంటుండొచ్చు. కావని మీరు ఆ సమస్యలను కూడా తొలగించుకునే అవకాశం అయితే ఉంటుంది. ఎలా అంటే మీరు జాగ్రత్త పడటం వల్ల మీరు డబ్బుని చాలా సేవ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. డబ్బుని మాత్రం వృధాగా అస్సలు ఖర్చు చేయకూడదు. ఇక మీరు డబ్బుని దాచేటప్పుడు కూడా ఆలోచించండి. డబ్బుని అంటే ఏ ప్రదేశంలో దాస్తున్నారు, ఏ పర్పస్లో దాస్తున్నారు, అలానే రేపటి రోజున మీకు ఆ డబ్బు బయటపడితే ఏం జరుగుతుంది అన్నటువంటి దానిపైన పూర్తిగా కూడా మీరు అవగాహన కలిగి ఉండండి. ఇక దానితో పాటుగా చూసుకున్నట్లయితే కనుక ఈ రాశి వారికి మాత్రం అన్ని విధాలుగా కూడా బాగుంది. ఇక ఏదైతే డబ్బుని మీరు ధనాన్ని దాచారో, రహస్యాన్ని దాచారో అది మధ్యాహ్నం 2 తర్వాత బయటపడుతుంది. ఇక కుంభరాశి వారికి అయితే ఈ విధంగా మే 6వ తారీఖు మంగళవారం రోజున అయితే ఈ విధంగా ఉంటుంది. ఇక దాన్ని బట్టి మీరు ఎలా ఉండాలి, అలాగే ఏ విధంగా నడుచుకోవాలి, ఒకవేళ ఆ రహస్యం బయటపడితే ఏం చేయాలి, ఒకవేళ మీరు దాచిన ధనం బయటపడితే ఎలా చేయాలి, అలానే ఆ డబ్బుని ఆ రహస్యాన్ని బయటపడకుండా ఏదైనా జాగ్రత్త తీసుకోవచ్చా అనేటువంటి ముందు అవగాహన కోసం ఇలాంటి తెలుసుకోవడం చాలా అవసరమని చెప్పుకోవచ్చు. అలాగే మీరు కుటుంబానికి సంబంధించినటువంటి కొన్ని విషయాలలో కొన్ని సమస్యలు అయితే మీకైతే ఎదురవుతాయండి. అలాగే మీ ఇంట్లో పెద్దవాళ్ళున్నా, అలాగే చిన్నపిల్లలు ఉన్నటువంటి అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉన్నది. కాబట్టి కొద్దిగా ఒత్తిడికి లోనయ్యే అవకాశం ఉంది. అనారోగ్య పాలవడం కామన్గా ఉంటుంది. కాబట్టి మీరు పెద్దగా సీరియస్ అవ్వాల్సిన అవసరం లేదు. ఎక్కువగా టెన్షన్స్ కూడా గురవ్వాల్సిన అవసరం లేదు. దగ్గరలో ఉన్నటువంటి వైద్యుని సంప్రదిస్తే సరిపోతుంది. అలాగే అందుకు సంబంధించినటువంటి మెడిసిన్స్ యూజ్ చేయడం వల్ల కూడా వారు కూడా రిలీఫ్ అవుతారు. ఈ సమయంలో మీరు కొత్త ఆస్తిని కొనుగోలు చేసేటువంటి అవకాశాలు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయండి. ఆ సమయం అంటూ రేపటి రోజున సాయంత్రం సమయంలో 5 నుండి 6 ఈ లోపు మీరు కొత్త ఆస్తిని కొనుగోలు చేసేటువంటి అవకాశం అయితే మీకు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. అలాగే ఉద్యోగాల్లో ఉన్నవారు పనిపైన కొంచెం ఎక్కువగా దృష్టి పెడతారండి. అలాగే చాలా ఉత్సాహంగా కూడా మీ పనిని మీరైతే రేపటి రోజున పూర్తి చేస్తారు. అలాగే మీ యొక్క పై అధికారుల ప్రశంసల వర్షాన్ని కూడా మీరు పొందుతారు. అంటే రేపటి రోజున మీరు ఎంతో ఉత్సాహంగా పనిచేయడమే కాకుండా ఆ పని పట్ల మీరు చాలా ఎక్కువగా దృష్టి పెట్టడం వల్ల మీరు అనుకున్నటువంటి సమయం కంటే కూడా మీరు ముందుగానే పని పూర్తి చేయడం వల్ల ఏంటంటే మీ పై అధికారుల నుండి మీకు మంచిగా ప్రశంసలు అయితే దక్కుతాయి. ఇక అలాగే ఈ యొక్క రాశి వారి యొక్క ఇంట్లోకి భగవంతుడైనటువంటి శని భగవానుడు
మీకు అనుకూలంగాను అలాగే మీకు మంచి చేయడానికి ప్రయత్నిస్తున్నారు. కాబట్టి స్వామివారు మీకు కూడా ఏం చేస్తారంటే శని భగవానుడికి సంబంధించినటువంటి శని స్తోత్రాలు చదువుకోవడం, అలాగే స్వామివారు అభిషేక ప్రియుడండి. నూనెతో అభిషేకం చేయడం వల్ల స్వామి ఎంతో సంతోషిస్తాడు. కాబట్టి ఇలా అభిషేకం అయితే చేయండి, శనివారం కానీ సోమవారం కానీ.